ఎందుకు క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రత్యేకంగా ఉండాలంటే, నీవు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. అందరి దేవుళ్ళ వంటి దేవుడు కాదు, అందరి దేవతల వంటి దేవుడు కాదు. ఈ దేవుడే సృష్టిలో యునిక్, ఒక ప్రత్యేకమైన వాడు. నీ దేవుని గొప్పతనాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉన్నదో, నా ప్రియుడు అడవి వృక్షాల మధ్యలో జల్దరు వృక్షం వలె ఉన్నాడు అని పరమగీతాల్లో రాయబడింది. ఎలాంటి వాడట? అన్నీ అడవి చెట్లు పేరేమో దేవుడు, స్వభావాలేమో అడవి చెట్లు లాంటి స్వభావాలు. అడవి చెట్ల లాంటి వాటి మధ్యలో నీ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తెలుసా? జల్దరు వృక్షం వలె ఉన్నాడు. అందుకని పరమగీతాలు రాసి ఉంటుంది, 10,000 మంది పురుషులలో కూడా నా ప్రాణ ప్రియుడిని నేను గుర్తించగలను.